అన్నదాత సుఖీభవ మూడో విడత కింద PM కిసాన్ దాని తరఫున ఈరోజు మూడో విడత అన్నదాత సుఖీభవ మనం ఇక్కడ అమలు చేయడం జరిగింది. వెంకటగిరిలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరగాల్సింది. ఎమ్మెల్యే గారు పూర్తిగా వేరే కారణాల వల్ల బయట వెళ్ళారు. మేము ఇక్కడ దగ్గర నుండి ఈరోజు లాంచింగ్ చేశాము. లాంచింగ్ చేయించాము. ఏఓలు అగ్రికల్చర్ ఏఓలు మన ఏడీ గారు రైతులు మార్కెటింగ్ మాకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఈరోజు లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి రైతుకి 6,000 చొప్పున ఈరోజు మనకి స్టేట్లో 46,85,838 మందికి ఈరోజు రైతుల ఖాతాల్లోకి అమౌంట్ పడుతుంది. అలాగే వెంకటగిరిలో 30,990 మంది రైతులకి అకౌంట్లో జమ జరిగి ఉంటుంది. ఇప్పుడు రైతులు ఎప్పుడు బాగుండాలనే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రజలు కానీ రైతులు కానీ ఎంప్లాయీస్లు కానీ అందరినీ బాగుండాలని అన్ని కార్యక్రమాలు మమ్మల్ని తెలుగుదేశం నాయకులుగా మమ్మల్ని నాయకులకు అందరిలో కలిసిమెలిసి వాళ్ళ బాధలు అన్నీ తెలుసుకొనేసి వాళ్ళకి ఏదైనా కష్టాలు వచ్చినా వాళ్ళతో ఉండి తోడుగా ఉండమని మమ్మల్ని ఎప్పుడు ఉండమంటాడు మా సీఎం గారు. అలాగే ఈరోజు కొనుగోలు కేంద్రాలు వెంకటగిరి 3 మండలాలు వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి 16 కొనుగోలు కేంద్రాలు. బాలాయపల్లి వచ్చి 4 కొనుగోలు కేంద్రాలు, డక్కీలు వచ్చి 5 కొనుగోలు కేంద్రాలు, వెంకటగిరి టౌన్ రోడ్లు వచ్చి 7 కొనుగోలు కేంద్రాలు ద్వారా మేము రైతుల దగ్గర ధాన్యం కొంటున్నాము. ఒక గంట ధర వచ్చి 2,389 రూపాయలకి నాణ్యతను బట్టి దాన్ని కొనుగోలు చేస్తున్నాము. మేము రైతులకి ఎప్పుడు అండగా ఉండి ఇంకా వాళ్ళ అభివృద్ధి కోసం మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మేము కానీ మా సీఎం గారితో మేము ఆయన చెప్పినట్టు చేసి వాళ్ళకి ఎప్పుడు తోడు నీడగా ఉంటాం. మేము ఇప్పుడు ఈరోజు వెంకటగిరి, బాలాయపల్లి, డక్కీలి మా మార్కెటింగ్ ద్వారా పశువు వైద్య శిబిరం పెట్టుకున్నారు. నిన్న వచ్చి డి ఉప్పరపల్లి డక్కీలి మండలం అక్కడ పశువులకి, గొర్రెలకి, కోళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా మందులు ఇవ్వడానికి మా మార్కెటింగ్ ద్వారా వెళ్ళి డాక్టర్స్ని తీసుకొని వెళ్ళి ఈరోజు వైద్య పరీక్షలు చేసి వాటికి దిగుబడి పాలు వచ్చేదానికి అన్నిటికీ మందులు వాళ్ళకి సప్లై చేయించాము. ఈరోజు వచ్చి పిగిలాం అనే గ్రామం బాలాయపల్లి మండలం అక్కడికి వెళ్ళి ఈరోజు పశువు వైద్య శిబిరం నిర్వహించి దాంట్లో పాల్గొని రైతులందరితో వాళ్ళతో ముఖాముఖిగా మేము వాళ్ళని సంప్రదించి వాళ్ళు ప్రార్థించి కనుక్కొని ఏమేమి మందులు ఇవ్వాలో అన్నీ ఇచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. అందరికీ థ్యాంక్స్ అండి.